మిర్చి రైతు సోదరులకి స్వాగతం. చాలామంది రైతులు మిర్చి ధరల మీద ఒక వీడియో చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. మిర్చి ధరలు గత 15 రోజుల్లో స్వల్పంగా తగ్గిన విషయం అందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం మార్కెట్ స్టడీగా కొనసాగుతోంది. గుంటూరు మిర్చి యార్డ్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ మిర్చి ధరలు స్టడీ మార్కెట్ నడుస్తూ ఉంది. అయితే ఏ వెరైటీ ధర ఎంత ఉంది అని మనం పరిశీలిద్దాం. తేజ మిర్చి కనుక మనం పరిశీలించినట్లయితే మంచి సుపీరియర్ క్వాలిటీస్ డీలక్స్లు కనుకుంటే 14,500 నుంచి 15,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కనుకైతే వరంగల్ ఖమ్మం మార్కెట్లో 15,300, 15,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. కొంచెం ఆ భద్రాచలం ఆ ప్రాంతంలో పండే పంట ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కాబట్టి. ఇక 341 కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 12,500 నుంచి ప్రారంభం అవుతా ఉంది మార్కెట్. ఎక్కువగా సరుకంతా 14,000, 14,500లో డీలక్స్ క్వాలిటీస్ అన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 14,600, 14,700 ధర కూడా కలుగుతూ ఉంది. డీడీలు కూడా చాలా చురుగ్గా ఉంది. 12,500 నుంచి మొదలై మంచి డీలక్స్ క్వాలిటీస్ ఉంటే 14,500 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా మంచి క్వాలిటీస్ సుపీరియర్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ కనుకుంటే 14,700 దాకా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 15,000 ధర కూడా పలుకుతూ ఉంది. ఇక మిగతా వెరైటీస్ రోమి 26, బుల్లెట్ ఇవి కూడా చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 12,000 నుంచి మొదలై 14,500, 14,600, 14,700 డీలక్స్ క్వాలిటీస్ ఉంటే, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇంకొక 100 రూపాయలు అదనంగా కూడా ధర దక్కుతూ ఉంది. ఇక బ్యాడ్గి వెరైటీస్ కనుక మనం పరిశీలించినట్లయితే 255 బ్యాడ్గి, 355 బ్యాడ్గి, 2043 ఇవి 12,500 నుంచి 14,500, 355 అయితే 15,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సుపీరియర్ క్వాలిటీస్ రైతులు ఇంకా ఏసీల నుంచి పెద్దగా బయటికి తీయడం లేదు. ఇక బంగారం ఈ వెరైటీ బాగానే చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మార్కెట్లో మంచి ధరగా దక్కుతూ ఉంది. 12,000 నుంచి మొదలై 14,000 డీలక్స్ మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 14,500, 15,000 ధర కూడా దక్కుతూ ఉంది. ఇక మిగిలిన వెరైటీస్ 273 కానీ, కుబేరా కానీ, షార్కులు కానీ ఈ వెరైటీస్ అన్నీ కూడా 12,000 దగ్గర ప్రారంభమై 14,000, 14,300, 14,500 దగ్గర ఎక్కువగా మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంది. ఇక ఎల్లో మిర్చి గురించి మనం పరిశీలించినట్లయితే ఆ మిర్చి వెరైటీయే చాలా తక్కువ. మార్కెట్ యార్డ్లో ఎక్కడో 1-2 ప్రాంతాల్లోనే ఉంది. మంచి క్వాలిటీ ఉంటే 22,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి దాంట్లోనే ఎక్స్ట్రాడినరీ కనుకుంటే 23,000 ధర కూడా దక్కుతూ ఉంది. ఇక మొత్తం మీద మార్కెట్ మనం పరిశీలించినట్లయితే 12,000 కాసుకొని 14,500 ఎక్కువగా జరుగుతూ ఉంది. మంచి డీలక్స్ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 15,000 టచ్ అవుతా ఉంది. ప్రస్తుతానికైతే చురుగ్గా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు చేసే విషయంలో ఎక్కడ రాజీ లేదు. గుంటూరు మిర్చి యార్డ్కి 1,00,000 టిక్కీల దాకా వస్తూ ఉన్నాయి. రైతులు కూడా కోల్డ్ స్టోరేజ్ నుంచి ఇప్పుడిప్పుడే తీస్తూ ఉన్నారు. మిర్చి సాగు విస్తీర్ణం కూడా కొంత క్లారిటీ వస్తూ ఉంది. విస్తీర్ణం అయితే తగ్గుతుంది కానీ ఎంత తగ్గుతుందనే దాని మీద క్లారిటీ లేదు. పత్తి సాగు చేయడానికి రైతులు ఎవరు ఆసక్తి చూడడం లేదు. ఇక ఆల్టర్నేటివ్ లేక మిర్చి మొక్కజొన్న మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరి ధరలు కొంచెం పెరిగాయి కాబట్టి క్వింటాకు ఒక 2,000 దాకా మరలా మిర్చి సాగు కొద్దిగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. సాగు విస్తీర్ణం ఎంత అనేది క్లారిటీ రావాలంటే మాత్రం మరొక 4 రోజుల సమయం పడుతుంది. ఇక తాలు కాయల రేటు మనం పరిశీలించినట్లయితే తేజ తాలు అయితే 8,000, దాంట్లోనే కొంచెం ఎర్రగా ఎక్కువ ఉంటే చివరి కోత కాయలు 9,000. ఇక లాల్ కట్టు అంటే ఎర్ర తెల్ల కలగలిపి ఏరకుండా తీసుకొచ్చిన కాయలు కనుకుంటే 10,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మిగతా వెరైటీ తాళన్నీ 4,000, 5,000, 6,000 ఈ రేట్లు ఎక్కువ నడుస్తూ ఉంది. ఇక 2 సంవత్సరాల కిందట 1.5 సంవత్సరం కిందట ఏసీల్లో పెట్టిన ఆ బిఎఫ్లు సిఎఫ్లు ఇవన్నీ కూడా 9,000, 10,000, 11,000 రంగును బట్టి ధర నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఆర్డర్స్ బాగానే ఉన్నాయి. చేనేత సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇంకా కొత్త పంట రావడానికి కూడా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి రైతు సోదరులు వారి యొక్క అవసరాన్ని బట్టి మిర్చిని
రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మిర్చి ధర ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.